ఢిల్లీ కాలుష్యంపై గురువారం విచారణ అనంతరం అంతర్రాష్ట్ర బస్సులను నగరంలోకి రాకుండా నిషేధించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఈవీ, సిఎన్జి మరియు BS6 గ్రేడ్ డిజిటల్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ బస్సులు, టెంపో ట్రావెల్లకు కూడా దీని నుండి మినహాయింపు ఉంటుంది. ఈ కేసును న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓక్, అగస్టిన్ జార్జ్ మహీస్లతో కూడిన ధర్మాసనం విచారించింది. గ్రాప్ 2 పరిమితులతో పాటు గ్రాప్ 3 యొక్క కొన్ని చర్యలను కూడా అమలు చేయాలని బెంచ్ ఆదేశించింది. ఈ చర్యలలో నీటిని చెల్లడం, రోడ్లను యంత్రాలతో శుభ్రం చేయడం మరియు ప్రజా రవాణా సేవలను పెంచడం వంటివి ఉన్నాయి. అలాగే వేరు సమయ వ్యవధిలో వేరు ఛార్జీల రేట్లను అమలు చేయడానికి ఒక పరిష్కారం కూడా చేర్చబడింది. పీక్ అవర్స్ లో ప్రజలు ప్రయాణించకుండా ఉండటమే దీనికి కారణం. దీంతో పాటు డిసెంబర్ 5న గతంలో ఇచ్చిన ఉత్తర్వులు కూడా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అమల్లో ఉంటాయని కోర్టు ఆదేశించింది. గ్రాప్ 4 గత విచారణలో సడలించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తో నిరంతరం క్షీణిస్తున్న ట్రెండ్ చూసిన తర్వాత మాత్రమే గ్రాప్ 4 పరిమితులతో సడలింపును అనుమతిస్తామని కోర్టు డిసెంబర్ 2న చెప్పింది. దీని తర్వాత డిసెంబర్ 5న జరిగిన చివరి విచారణలో నవంబర్ 18 నుండి డిసెంబర్ 4 వరకు AQI డేటాను సమీక్షించారు. ఈ సమయంలో నవంబర్ 30 వరకు AQI స్థాయి 300 కంటే ఎక్కువగా ఉందని, డిసెంబర్ 4 నాటికి అది 300కి తగ్గిందని కోర్టు పేర్కొంది. ఆ తర్వాత డిసెంబర్ 5న గ్రూప్ 4 ఆంక్షలను తగ్గించి గ్రూప్ 2గా మార్చేందుకు కోర్టు అనుమతులిచ్చింది. AQI 350 కంటే ఎక్కువ ఉంటే గ్రాప్ 3 పరిమితులు మరియు 400 దాటితే గ్రాప్ 4 పరిమితులను అమలు చేయాలని ఆదేశించారు.